అన్న చూడరు అందరు దూరం 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 ఉండండి రెడీ चाचा नेहरू चाचा नेहरू कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद चाचा नेहरू अमर है हां ग्लास ले लियो అన్న చూడరు అందరు లేవా ఉల్బతి లేవా మార్కెట్ లా అరే నువ్వు రాంగ పట్టుకున్నావు కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు ఎదురు కాదు చాచా నేరు అమర్ హై చాచా నేరు అమర్ హై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అమ్మ సన్నగా ఉంటుంది అంతే భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఈ దేశ అభివృద్ధికి ఎంతగానో శ్రమించి అప్పుడున్న అటువంటి పరిస్థితులకు చాలా దుర్లభమైన పరిస్థితులు దేశం ఉన్నప్పటికీ రవాణా సౌకర్యము, రోడ్లు, బాలలు, యువకులు చదువుకోవడానికి ఎన్నో యూనివర్సిటీలు, ఎయిమ్స్ లాంటి ఎన్నో యూనివర్సిటీలు ఈ దేశంలో నిర్మించి విద్యారంగాన్ని పెంపొందించడంలో యువకులు విద్యారంగం వైపు మొగ్గు చూపించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించినటువంటి వ్యక్తి మన జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకు పండిత్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆయనకు బాలల పట్ల ఉన్న మక్కువతోని ఆయన్ని పండిత్ చాచా అనే పేరుతో కూడా ఆయన చాలా ప్రసిద్ధి. జవహర్లాల్ నెహ్రూ గారు తన రాజకీయంగా ఎందరో ఆయన కుటుంబమే కాదు, ఆయన అనుసరించిన విధానాలు ఈరోజు చాలా ఉత్తమమైన మార్గాలని దేశానికి చూపించి దేశ పురోభివృద్ధికి కృషి చేసినటువంటి ఆయన చాచా నెహ్రూని ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయనను ఎప్పటికీ గుర్తుండే విధంగా ఆయన పనులు ఈ దేశంలో చేసినటువంటి మహా వ్యక్తి. ఆయనకు మరొకసారి నివాళులర్పిస్తూ జై కాంగ్రెస్. భారతదేశ తొలి ప్రధాని అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వర్ధంతిని ఈరోజు మా మార్కెట్ కమిటీలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు, చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా ఆర్మూర్ నాయకులు, మండల నాయకులు అందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన చేసింది భారతదేశానికి చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనం తినడానికి తిండి లేకుండా ఉండే, గోధుమలు అమెరికా నుంచి ఎగుమతి చేసుకుంటుండే. ఆ టైంలో ప్రతి ప్రాజెక్టు, అంటే చిన్న ఉదాహరణకు మన పక్కకే పోచంపల్లి ప్రాజెక్టు కానీ ప్రతి ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు రైతులకు సస్యశ్యామలంగా పంట పండి రైతులు బతు ప్రతి పౌరుడు భారతదేశంలో కడుపుకు కోత లేకుండా ఈరోజు వరి పంట కోసము ఆయన డ్యాములో ఏదైతే ప్రాజెక్టులు నిర్మించాడో అది గుర్తు చేసుకోవాలి ప్రజలు. ప్రతి ఒక్కరూ నెహ్రూ కుటుంబమే, నెహ్రూ ఏం చేసింది, నెహ్రూ ఏం చేసిందని. నెహ్రూ చేసినట్లా ఈరోజు ప్రధానమంత్రి ఏం చేయలేదు. నిజంగా ఆయన వర్ధంతి ముఖంగా మేము చెప్తున్నాము. ఇవాళ ఆయన లేకుంటే ఈరోజు భారతదేశంలో కూడుకు గుట్టకు ప్రతి పౌరుడు
అల్లాడుతుండే. దీన్ని గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలకు హెచ్చరిస్తున్నాం. Thanks for watching. Like, share and subscribe.